బొమ్మనహాల్ మండలం నేమకలులో అక్రమ క్రషర్ల దందా విపరీతంగా నడుస్తోందని ఆరోపించారు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు. టీడీపీ నాయకుడు ఈ దందా మొదలు పెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతి నెల కోట్లాది రూపాయల అక్రమ దందా జరుగుతున్నప్పటికీ ఏ అధికారి వాటిని ఆపే ప్రయత్నమే చేయటం లేదని మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన వారిని బహిరంగంగా బెదిరిస్తున్నారని, టీడీపీ ముఖ్య నాయకుడికి సంబంధం లేకపోతే ఈ అక్రమ దందాను ఎందుకు ఆపటం లేదంటూ ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీఎస్పీ పార్టీ తరపున సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ కోరీలు నిర్వర్తిస్తా ఉన్నారు. ఏంటంటే ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకోకున్నట్టు ఈరోజు వందలాది టిప్పర్లతో కొండల్ని పిండి చేసి ఈ విధంగా కొండల్ని పిండి చేసి అక్రమంగా అమ్ముకోవడం అనేది జరుగుతోంది. ఈయన కొన్ని చోట్ల కాంతారావు అనే వ్యక్తి కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు నా తమ్ముడు అని కూడా చాలా చోట్ల చెప్పుకొని ఈ దందా అనేది నిర్వర్తిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ముఖ్య నాయకుడు అండదండలతోనే తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే ఈ దందాని అనేది కంటిన్యూ అనేది చేయడం జరుగుతోంది. గతంలో ఇతనికి దాదాపు 30 కోట్ల రూపాయలు ఫైన్ వేసినప్పటికీ గవర్నమెంట్ కి ఆ ఫైన్ అమౌంట్ కూడా చెల్లిలేదు. చెల్లించకపోగా ఆ కోరీని యథావిధిగా కొనసాగిస్తూ ఇప్పుడు మరొక క్రషర్ ను కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. వినుకొండ పట్టణంలో గిరి ప్రదక్షిణ రోడ్డును